వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. రాజకీయాలు అన్నాక పదవులు వస్తుంటాయి పోతుంటాయి. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీక్కూడదు, అధికారం కోల్పోయినప్పుడు బాధపడకూడదు. తమిళనాడులో కరుణానిధి జయలలిత రాజకీయాలు చూసినప్పుడు ఒకరినొకరు ఇబ్బందులు పెట్టుకునేవారు, కోర్టుకు లాక్కునేవారు, జైలుకు ఈడ్చుకునేవారు. వారిద్దరి మరణం తర్వాత అక్కడ అలాంటి రాజకీయాలు దాదాపు కనుమరుగయ్యాయి. వారిద్దరూ బతికి ఉన్నంతకాలం పచ్చగడ్డి వేస్తే బొగ్గమనేది. ఇలాంటి రాజకీయాలు మంచివి కావని వారికి చెబితే వారు వినిపించుకునేవారు కాదు. అందుకే రాజకీయాల్లో ఉండేవారు పరిణతి విజ్ఞత ప్రదర్శించాలని చెప్పేది. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు తమిళనాడు తరహాలోనే రాజకీయాలు చోటు చేసుకున్నాయి. ధర్నా చౌక్ ఎత్తేయడం, ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయించడం, సొంత మీడియాలో అడ్డగోలుగా కథనాలు అచ్చేయడం, ఇట్లా చెప్పుకుంటూ పోతే బొచ్చెడు. ఇక అప్పుడు పాలనలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి రూటే సపరేటు. పూలమ్మ సంపాదించిన అని పదే పదే చెప్పి ఆయన తనకు ఎన్ని వేల కోట్ల ఆస్తి ఉందో మాత్రం చెప్పలేడు. అలాంటి ఆయన అప్పట్లో ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి మీద అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. మల్లారెడ్డి భూ ఆక్రమణల వెలికి తీయడమే రేవంత్ రెడ్డి చేసిన పాపం. దీనిని దృష్టిలో పెట్టుకొని మల్కాజ్గిరి ఎంపీ స్థానానికి రాజీనామాకు నువ్వు సిద్ధమా, నేను సిద్ధమే అంటూ తొడగొట్టాడు. బహిరంగంగా సవాల్ విసిరాడు. రేవంత్ రెడ్డిని అత్యంత దారుణంగా అవమానించాడు. సీన్ కట్ చేసి తొడగొట్టిన మల్లారెడ్డి ప్రతిపక్ష స్థానంలోకి వెళ్ళాడు. చితక్క రెంపులు ఎదుర్కొన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక అదిగో అప్పటి నుంచి మల్లారెడ్డికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. అప్పట్లో తనకు దోస్త్ అని చెప్పినప్పటికీ రేవంత్ ఒప్పుకోలేదు. పల్లెత్తు మాట కూడా అనలేదు. అప్పట్లో తాను మోపిన అభియోగాలను సంగతి చూడండి అంటూ అధికారులకు పురమాయించారు. ఇంకేముంది, వారు యాక్షన్ మొదలుపెట్టారు. సవాల్ చేసిన మల్లారెడ్డి అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్లు పంపించారు. ఇక ఇటీవల ఒక రోడ్డును నెలకూల్చారు. ఆయన అల్లుడు భవనాన్ని పగలొట్టారు. రికార్డుల ప్రకారం అది చెరువు పరిధిలో దట. అంటే ఇన్ని రోజులు అధికార పార్టీలో ఉన్నప్పుడు కాబట్టి చెల్లుబాటు అయ్యింది. కానీ ఇప్పుడు అలా కాదు కదా. రేవంత్ దాడుల్లో మల్లారెడ్డి భయపడ్డాడు. వెంటనే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వేం నరేంద్రారెడ్డి దగ్గరికి వెళ్ళాడు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్తో రాయబారాలు మొదలుపెట్టాడు. రేవంత్ను జర కల్పించండి అయ్యా అంటూ చేతులెత్తి మొక్కాడు. నన్ను ఇబ్బంది పెట్టకుండా చూడాలి అంటూ వేడుకొన్నాడు. అవసరమైతే నేను నా అల్లుడు కాంగ్రెస్ పార్టీలోకి వస్తామని రాయబారం పంపాడట. మరి దానికి రేవంత్ ఎస్ అంటాడా, నో అంటాడా? రేవంత్ తలుచుకుంటే మల్లారెడ్డిని ఒక తొక్కగలడు. పాలు పూలు అమ్మేలా చేయగలడు. కానీ ఆ దిశగా అడుగులు పడతాయా అని వ్యవస్థలను మెసేజ్ చేయగల మల్లారెడ్డి రేవంత్తో సంధి కుదుర్చుకోగలడా? ఏమో, వీటికి కాలమే సమాధానం చెప్పాలి.